అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ప్రాధాన్యమైన తాజా సమాచారాలను పరిశీలిస్తే, నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బనగానపల్లి నియోజకవర్గంలోని సంజామల మండలం ఆలోకొండ గ్రామంలో బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ఈ గ్రామంలో మహిళలు కానీ మరి పురుషులు కానీ అందరూ కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ లబ్ధి పొందాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏ ఒక్క పథకము కూడా అందలేదు. అదేవిధంగా తల్లికి వందనం అనే పథకం ద్వారా కూడా చాలామందికి గ్రామంలో ఈ తల్లికి వందనం అనేది 13,000 రూపాయలు కూడా రావడం లేదు. కొంతమందికి అయితే 8,000, 9,000 రూపాయలు వస్తూ ఉంది. కొంతమంది అర్హత ఉన్నప్పటికీ కూడా మాకు రావడం లేదు. అదేవిధంగా దీపం పథకం కింద కూడా కేవలం 1 సిలిండర్ మాత్రమే ఇచ్చినారు. అది కూడా ఈ గ్రామంలో 10-15 మందికో ఇచ్చినారు తప్ప మిగతా గ్రామంలోని మరి ఎవరికి కూడా వచ్చిన పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రామంలో, ఎందుకంటే ఈ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరుతో ఈరోజు పోలీసులు ఎవరైతే ముఖ్యంగా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసినారో అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు నెల్లూరు పర్యటనలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే మన పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారో అటువంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టండి. ఖచ్చితంగా 7 సముద్రాల అవతల ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఈరోజు పోలీసులు ఈ విధంగా వైసీపీ నాయకుల మీద మరి కేసులు పెడతా ఉన్నారు. మరి మీకు ఈరోజు ఒక పోలీసు మీదనే తెలుగుదేశం పార్టీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు దౌర్జన్యం చేస్తూ ఉన్నారంటే పోలీసుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఒకసారి పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరేమో మా పార్టీ కార్యకర్తలను కొడతా ఉన్నారు, మరి మిమ్మల్ని ఏమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరి ఇప్పుడు ఇంకా ఎక్కడ మీకే రక్షణ లేదు, ఇంకా ప్రజలకే మీరు రక్షణ కల్పిస్తారు? ఈరోజు ఒక సామాన్యమైన వ్యక్తి మిమ్మల్ని చెంప పగలగొడతా ఉన్నారంటే ఇంకా పోలీసులు అసలు పోలీసు వ్యవస్థ అనేది, ఎందుకంటే ఎవరైనా కూడా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇంకా మీకే రక్షణ లేకపోతే ఇంకా మీరు ప్రజలకేం రక్షణ కల్పిస్తారు? ఇంకా ఈ ప్రజలకు ఏ విధంగా నమ్మకం పోలీసుల మీద ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా పోలీసులు ముఖ్యంగా, ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్తలాగా కాకుండా, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం సొమ్ముతో మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు ప్రజల తరపున ఉండాలా, పార్టీలకు అతీతంగా ఉండాలా. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, గ్రామంలో మీరు అలజడులు సృష్టించి పేదవాళ్ళ మీద దాడులు చేసి, అదేవిధంగా పేదవాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను ఆపించి వాళ్లకు రావాల్సినటువంటి పథకాలు రాకుండా, అదేవిధంగా ఎప్పుడో ఇచ్చినటువంటి ఇంటి పట్టాలను మరి స్వాధీనం చేసుకొని బెదిరించి వాళ్ళకు అన్ని విధాలుగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా. ఇది ఎందుకంటే ఏమున్నా కూడా ఒక 2027 అయినా రావచ్చు, 2029 ఎన్నికలు రావచ్చు. ఖచ్చితంగా ఈ గ్రామంలో మా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. దీనికి ఖచ్చితంగా మూల్యం అనేది ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీకు అధికారం ఇచ్చినారు, మరి మీ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు గ్రామంలో మంచి పనులు చేసి, మేము ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో రోడ్లు కానీ, రైతులకు సంబంధించిన పొలం రస్తాల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ఈ గ్రామానికి సంబంధించిన జిల్లా పరిషత్ హై స్కూల్ విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన కానీ 2 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రతిదీ ఏదైనా కూడా సమస్య ఉంటే మీరు సమస్య తీర్చాలి తప్ప మీ రామాలయం ఈ గ్రామంలో ఆలోకన గ్రామం